డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. లైఫ్ ఈజ్ ఏ మైండ్ గేమ్, మేనిఫెస్టేషన్ కూడా మైండ్ గేమే. అందుకే తెలుగులో ఒక స్టేట్మెంట్ ఉంది, మతి ఎంతో గతి అంతే అని చెప్పి. మరి మీరు చేస్తున్న స్పిరిచువల్ రెమెడీస్కి, మేనిఫెస్టేషన్కి, లా ఆఫ్ అట్రాక్షన్కి, లా ఆఫ్ వైబ్రేషన్కి, విజువలైజేషన్స్కి, కంప్లీట్ యూనివర్సల్ సబ్జెక్ట్కి, స్పిరిచువల్ సైన్స్కి, క్వాంటమ్ ఫిజిక్స్కి, మెటాఫిజిక్స్కి ఒక మానవుడికి ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ధనవంతులు అవ్వడానికి, కుబేరులు అవ్వడానికి, ఐశ్వర్యవంతులు అవ్వడానికి, ఒక జీరో నుండి హీరో స్థాయికి వెళ్ళడానికి, ఒక యావరేజ్ పర్సనాలిటీ నుండి ఒక ఆసమ్ పర్సనాలిటీకి వెళ్ళడానికి ఎలాంటి మైండ్ సెట్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంది? అండ్ ఈ మైండ్ సెట్కి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, స్టే ట్యూన్డ్. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది, అండగా, నీడగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. హలో, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీవంశీ గురువు గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్, స్పిరిచువల్ లీడర్ అండ్ గ్లోబల్ ఆథర్. సో వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో గురుగారు, నమస్తే. నమస్కారం. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనే దాని మీద మనకి ఎప్పుడు మాట్లాడుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ అండ్ మైండ్ సెట్, హోల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. ట్రూ. సో మేనిఫెస్టేషన్ మనకి అర్థం అవ్వాలన్నా, లేదంటే అది వర్కౌట్ అవ్వాలన్నా, దాని నుంచి మనకు సక్సెస్ రావాలన్నా కానీ అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలని అంటారు? అండ్ మేనిఫెస్టేషన్కి గల అండ్ మైండ్ సెట్కి గల కనెక్షన్ ఏంటి? విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. రైట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఆ మిలీనియర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్, ఓనర్షిప్ మైండ్ సెట్, ఎంటర్‌ప్రెన్యూరల్ మైండ్ సెట్, ఇవన్నీ కూడా చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. జనరల్లీ దేర్ ఆర్ ద 3 టైప్స్: కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఓన్లీ 10% కీ రోల్ ప్లే చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ 70% కీ రోల్ ప్లే చేస్తుంది. సూపర్ కాన్షియస్ మైండ్ 20% కీ రోల్ ప్లే చేస్తుంది. సో కాన్షియస్ మైండ్ ఏంటి అంటే మనం తీసుకునే డెసిషన్స్ అవన్నీ కూడా కాన్షియస్ మైండ్ డ్రైవ్ చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ బిలీఫ్స్ని స్టోర్ చేసుకుంటుంది, మన నమ్మకాలని, మన థాట్ ప్రాసెస్ని స్టోర్ చేసుకుంటుంది. ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది సబ్ కాన్షియస్ మైండే, 70%. సూపర్ కాన్షియస్నెస్ 20%. డివైన్ ఇంటెలిజెన్స్తో ఎలా మమేకం అవ్వాలి, విచ్ మీన్స్ హైయెస్ట్ స్పిరిచువల్ కాలింగ్. దైవ శక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకున్న శక్తితో, ప్రకృతికున్న శక్తితో, నవగ్రహాలకున్న శక్తితో, గురుతత్వాతో ఎలా మమేకం అవ్వాలి, ఆ తెలుగుతో కూడిన జ్ఞానం ఎలా పొందాలి, యాక్సెప్టెన్స్ ఏంటి, టాప్ లెవెల్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అది మనకి సూపర్ కాన్షియస్లోకే వస్తుంది. యాక్సెప్టెన్స్, అండర్స్టాండింగ్, కరెక్టింగ్ అవర్ సెల్ఫ్ అండ్ మూవింగ్ ఆన్, అది మెచ్యూరిటీ. అదంతా కూడా సూపర్ కాన్షియస్ లీడ్ చేస్తుంది. మరి 3 విభాగాలలో కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్లో ఏది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అంటే ద 70% రేషియో సబ్ కాన్షియస్నెస్. సుప్త చేతనాత్మక మనసు, మీ యొక్క చిన్న మెదడు అంటది. కంప్లీట్ లైఫ్ని డ్రైవ్ చేసేది మీ సబ్ కాన్షియస్ మైండ్. అది ఏం స్టోర్ చేసుకుంటుంది? మీ యొక్క బిలీఫ్స్. 98% పీపుల్కి ఎటువంటి బిలీఫ్స్ ఉన్నాయి? నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతికింతే, నా జన్మింతే, నా వల్ల కాదు, మా ఫాదర్ ఏమైనా రిచ్చా, నేను బిజినెసెస్ బిల్డ్ చేయడానికి. బిలీవ్స్ ఫ్రమ్ వాట్ దేర్ లైఫ్ స్టైల్స్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళకు వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, ఐఎమ్ దిస్, బియాండ్ నాకు అంత పాసిబిలిటీ లేదు అని చెప్పి లిమిటింగ్ బిలీఫ్స్తో బ్రతికిస్తారు. అందుకే చాలాసార్లు చెప్పాను, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్. మేనిఫెస్టేషన్ అంటేనే కంప్లీట్ మైండ్ సెట్ని ట్రాన్స్ఫర్మేట్ చేయడం. తల వెంట్రుక నుండి కాళ్ళగోరు వరకు కంప్లీట్గా మారాలి. ఆలోచన, మాట, వైఖరి, ధోరణి, మీ యాటిట్యూడ్, మీ క్యారెక్టర్, మీ బిహేవియర్, ప్రతిదీ కూడా మీ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క రేషియోని, మీ యొక్క మేనిఫెస్టేషన్ యొక్క రిజల్ట్ని డిసైడ్ చేస్తుంది. సో మరి ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉండాలి, అది మేజర్ ఇంపార్టెంట్ ఇక్కడ. చాలా మందికి ఐనో యాటిట్యూడ్ ఉంటుంది. ఐనో అంటే నాకు అన్ని తెలుసు అని. అన్ని తెలిసినోడు బాగా పండిపోతాడు, బాగా పండిపోయిన పండు చెట్టుకుంటుంది, రాలిపోతే ఎవడో తొక్కేస్తాడు. లైఫ్ కూడా అంతే. ఉండాల్సిన యాటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్, ఉండాల్సిన యాటిట్యూడ్ లెర్నింగ్ యాటిట్యూడ్. ఉండకూడని యాటిట్యూడ్ ఐనో యాటిట్యూడ్. ఇది మనం క్యారీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
అండ్ ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ అంటే దెర్ ఈజ్ ఎ స్టేట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, వీఆర్ సోల్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కిన్ ఇవన్నీ జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్స్, దిస్ ఈజ్ నాట్ ద హ్యూమన్ బాడీ. వీఆర్ సోల్స్, వీఆర్ డివైన్ సోల్స్. తల్లి గర్భం నుండి బయటకు వచ్చినప్పుడే కొన్ని దివ్య కళలతో, కొన్ని దేవీ కళలతో, కొన్ని విశ్వ కళలతో జన్మ పొంది ఉన్నాము. ప్రొవైడెడ్ ఆ చక్రాస్ అన్నీ కూడా బ్లాక్ అయ్యి ఉన్నాయి, ఇన్యాక్టివ్లో ఉన్నాయి. ఒక్కసారి సబ్ కాన్షియస్ మైండ్ మీద ఫోకస్ పెడితే, సబ్ కాన్షియస్, కాన్షియస్, సూపర్ కాన్షియస్, ఈ 3 మైండ్స్ గురించి స్టడీ చేసి మేనిఫెస్టేషన్కి జోడిస్తే ఐఎమ్ టెల్లింగ్ యూ, కూర్చున్న చోటకి దేనినైనా సులభంగా, సునాయాసంగా, ఆరాంసే ఆకర్షించవచ్చు అని ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. యద్భావం తద్భవతి దీనికి కోరిలేట్ అయి ఉంటుంది. యాజ్ ఎ మ్యాన్ థింక్ హీఈస్ అన్న స్టేట్మెంట్ బైబుల్లో ఉంది, అది దీనికి రిలేట్ అయి ఉంటుంది. ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్ అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, అది దీనికి రిలేట్ అయి ఉంటుంది. వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్ అని ఖురాన్లో ఉంది, అది దీనికి కంటిన్యూ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ థాట్. ఏం విత్తనం వేస్తే అదే ప్రతిఫలంగా వస్తుంది. మరి ఎలాంటి థాట్స్ ఉన్నాయి? చాలామందికి స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంది. అది లేదు, ఇది లేదు, అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు. బ్లేమింగ్ మైండ్ సెట్ ఉంది. బికాస్ ఆఫ్ దిస్ ఈరోజు నేను ఇలా అయిపోయాను. ఎవరిని బ్లేమ్ చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. మరి కామన్ సెన్స్ ఎక్కడికి పోయింది? సో మేనిఫెస్టేషన్కి మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి మైండ్ సెట్కి సంబంధించి మనీ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, రిచ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, డివైన్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, యూనివర్సల్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సూపర్ కాన్షియస్ మైండ్ సెట్, సబ్ కాన్షియస్ మైండ్ సెట్, కాన్షియస్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, 3D 4D 5D అని కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. ఇట్స్ డివైన్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, విశ్వజ్ఞానం అదే చెప్తుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి అదే గైడ్ చేస్తూ ఉంది. సో మీ యొక్క మైండ్ సెట్ని మీరు రెడీ చేసుకుంటే లైఫ్ ఈజ్ ఆసమ్. కాకపోతే ఎప్పుడు మనకి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నా వల్ల అవుతుంది, నేను చేయగలను, ఐఎమ్ ద బెస్ట్, ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్, ఐ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, ఐఎమ్ ఫెంటాస్టిక్, ఐఎమ్ బ్లెస్డ్. ఐఆమ్ అన్న వర్డ్ వెరీ పవర్ఫుల్. ఓం అన్న వర్డ్ యొక్క సౌండ్ రెసోనెన్స్, ఐఆమ్ అన్న వర్డ్ యొక్క సౌండ్ రెసోనెన్స్ ఈక్వాలెంట్గా ఉంటాయి. కాబట్టి ఎఫర్మేషన్స్, ప్రేయర్స్, డిక్లరేషన్స్ చెప్పేటప్పుడు ఐఆమ్ అని చెప్పి మేనిఫెస్ట్ చేయాలి. సో వీటికి సంబంధించి అప్కమింగ్ మనం December 21 మనం కండక్ట్ చేయబోతున్న ధన బ్రహ్మాస్మి లైవ్ సెమినార్లో వీటి మీద మనం డెప్త్ డ్రైవ్ చేస్తున్నాం. కంప్లీట్ మైండ్ సెట్ ట్రైనింగ్ ఆ రోజు ఉండబోతా ఉంది. అండ్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటే లిమిటింగ్ లైఫ్, లిమిటెడ్ లైఫ్. మన యొక్క పొటెన్షియల్కి దాటి మనం వెళ్ళగలిగితే అబుండెన్స్ న్యాచురల్గా మనకు ఫ్లో అవుతుంది. వై? బికాస్ గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్, వెరీ పవర్ఫుల్. గాడ్ ఈజ్ ఆమ్నిప్రెజెంట్, సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు. లక్ష్మీదేవి అబుండెన్స్. అదే అబుండెన్స్ యొక్క ఎనర్జీ అందరి భౌతిక శరీరంలో ఉంది, చక్రాస్ రూపంలో. ద థింగ్ ఈజ్ అది యాక్టివేట్ అవ్వాలి. ఫర్ దట్ ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక సాధన కావాలి. దానికి సంబంధించే మనం December 21 వీఆర్ 500+ మెంబర్స్ వీఆర్ డూయింగ్ ఎ మేజర్ దైవ కార్యక్రమం. అది అక్కడ కలుద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఒక 2 to 3 minutes ఓపికను వహించి ఇంపార్టెంట్ అప్డేట్ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా. గెట్ రెడీ. అండ్ ఇమీడియట్గా యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ పొందాలి అనుకుంటే అట్ దిస్ మూమెంట్ రైట్ నౌ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. సో గురుగారు, ఇప్పుడు మనం లాస్ట్ టైం ఆఫ్లైన్ ప్రోగ్రామ్ ఒకటి రన్ చేసాం. అది మనందరికీ తెలుసు, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ చాలా మంది లైఫ్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అది చాలా బాగా హెల్ప్ అయింది. సో దాని తర్వాత అందరూ కూడా చాలా సార్లు మనకి ఎంక్వైరీస్ అనేది సెండ్ చేశారు, లైక్ మళ్ళీ ఎప్పుడు ప్రోగ్రామ్ జరుగుతుంది. సో అది అటెండ్ అవ్వడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అసలు యాక్చువల్లీ. సో దాని గురించి డీటెయిల్స్ అసలు మనం ఎప్పుడు ఇస్తున్నాము అండ్ దాంట్లో ఏం చెప్పబోతున్నాము అని. ష్యూర్. ప్రోగ్రామ్ థీమ్, బ్రాండ్ లైన్ ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ట్యాగ్ లైన్ వచ్చేసి ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ లైట్, ఐ ఆమ్ వెల్త్. వీటి మీద మనం కంప్లీట్ సబ్జెక్ట్ మాట్లాడబోతా ఉన్నాం. మార్క్ మై వర్డ్స్, స్ట్రాంగ్ ఇన్ట్యూషన్తో చెప్తా ఉన్నా, గట్ ఫీలింగ్తో చెప్తా ఉన్నా, ఎగ్జాగరేషన్ కాదు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నా. పట్టిందల్లా బంగారం అయ్యేటట్టు అనంత బ్రహ్మాండంలో ఉన్న అద్భుతమైన పరమాత్మ శక్తి ఏదైతే ఉందో మనందరి శరీరంలోకి ట్రావెల్ అయ్యేటట్టు కొన్ని సాధనాలు డిజైన్ చేయడం జరిగింది ప్రాక్టికల్గా. చెడు కర్మలన్నీ పటాపంచలు అయిపోతాయి. నజర్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, మిగతా వాళ్ళ ఏడుపులు పటాపంచలు అయిపోతాయి.
పితృదేవతలు, ఇంటి పెద్దల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందేటట్టు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఇవ్వబోతున్నాము, ప్రాక్టికల్గా లైవ్లో కొన్ని చేయించబోతా ఉన్నాము. పంచభూతాలు అలైన్మెంట్ అంటాం. ఏదైతే 5 ఎలిమెంట్స్ ఉన్నాయో, ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్, యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్ పంచభూతాస్. సో ఆ పంచభూతాస్తో ఎలా అలైన్ అవ్వాలి సాధన చేయించబోతా ఉన్నాం. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వచ్చు సాధన మనం మాట్లాడబోతున్నాం. వెల్త్ని మనం అట్రాక్ట్ చేయడానికి ఒక 7 డివైన్ స్టెప్స్ని మనం డిజైన్ చేయడం జరిగింది. అది అక్కడ మనం ప్రాక్టికల్గా చేయించబోతా ఉన్నాం. ఇన్ అడిషన్ టు దట్ లైవ్లో డివైన్ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, ఇలా మల్టిపుల్ థింగ్స్ మనం ప్రాక్టికల్గా ప్లాన్ చేయడమే కాకుండా లైవ్లో కొన్ని మెడిటేషన్స్ వీఆర్ ప్లానింగ్ అటెండ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇప్పటి వరకు బయట ఎక్కడ రివ్యూలు చేయని కొన్ని సీక్రెట్గా సాక్రెడ్ మంత్రాస్ ఉన్నాయి. ఆ మంత్రాస్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే న్యాచురల్గా డబ్బుని, సంపదని, ఐశ్వర్యాన్ని, విజయాన్ని, వైభవాన్ని, సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని, ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు నవ్వుతూ మన గృహంలోకి ఆకర్షించవచ్చు త్రూ దట్ మంత్రాస్. దాన్నే మనం సౌండ్ వైబ్రేషన్ అంటాము. వాటికి సంబంధించి ఆస్ట్రో రెమెడీస్, వాస్తు రెమెడీస్, న్యూమరాలజీ రెమెడీస్, A to Z ప్రాబ్లమ్స్కి 1 time సొల్యూషన్, 1 stop సొల్యూషన్, లైఫ్కి ఒక ఫుల్ఫిల్మెంట్ అన్నది ప్రోగ్రాంలో ఉండబోతుంది. ఎంత చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ 100%. ఎందుకంటే ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత అక్కడ అటెండ్ అవుతున్న అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది కావాలో నాకంటే బాగా, మీకంటే బాగా, మనందరికంటే బాగా భగవంతుడికి తెలుసు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, పంచభూతాలకు ఉన్న శక్తి, నవగ్రహాలకు ఉన్న శక్తి, మా పితృదేవతల యొక్క ఆశీర్వాదము, జగద్గురువుల యొక్క ఆశీర్వాదము ఒక ఆత్మలో శక్తి రూపంలో ఆ రోజు అలీలనమయ్యి మమేకమయ్యి జ్ఞానాన్ని బోధించబోతుంది అన్న చెప్పడంలో నాకు అనుమానమే లేదు. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటేనే ఆ రోజు కాస్త చోటు దొరుకుతుంది ఆ ప్రోగ్రాంలో, కూర్చోడానికో నిల్చోడానికో. ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే అక్కడ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ మా, ఎటువంటి ప్రాబ్లం ఉండనివ్వండి, ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, 1 stop సొల్యూషన్ ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటి అంటే, స్టడీ ద లాస్ ఆఫ్ యూనివర్స్ అండ్ ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ఫిజికల్ రియాలిటీ. దట్ ఓన్లీ లీడ్స్ టు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్. జీవితం కాలము, మనకు నూకలున్నంత కాలం, ఒక మానవ జన్మ అనేది 1000 యోనులు దాటితే కానీ రాదు మానవ జన్మ. అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ మానవ జన్మ. అలాంటి మానవ జన్మ పొందాక ఎర్త్ అనే ప్లానెట్ మీద ఎన్నాళ్ళు మనకు ఆశీర్వాదం ఉందో, నౌకలు ఉన్నాయో, అప్పటి వరకు హ్యాపీ, కన్సిస్టెంట్, అబండెంట్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఉన్నది ఒకటే మార్గం. సృష్టి యొక్క శక్తుల గురించి తెలుసుకోవాలా, నేర్చుకోవాలా, అవి నిజ జీవితంలో మనం ఆచరణలో పెడుతూ కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టేయాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివైన్ ప్రోగ్రామ్ ఇన్ సౌత్ ఇండియా, ఇన్ తెలుగు మెయిన్లీ. ఇప్పటి వరకు కని విని ఎరుగుని ఇన్ఫర్మేషన్ అక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే మనం గైడ్ చేయబోతాం ఉన్నామో, ఓపెన్లీ ఐఎమ్ టెల్లింగ్, ఇప్పటి వరకు ప్రపంచంలో ఆ టాపిక్స్ని ఎవరు అలా 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 కూడా టచ్ చేసి ఉండరు. ఎంతో సాధన చేస్తే కానీ, ఎన్నో సాక్రిఫైసెస్, ఎంతో సత్సంగం, ఎంతో సేవ, స్పిరిచువాలిటీగా లాడ్ ఆఫ్ జర్నీస్, ఇన్ని చేశాక భగవంతుడు ఏదైతే మాకు ఆశీర్వదించాడో ఆ విజ్డమ్ని అది మాతో ఉంచుకుంటే సరికాదు, ఓ 10 మందికి పంచాలి అన్న ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ధన బ్రహ్మాస్మి లైవ్ తెలుగు ప్రజల ముందుకు రాబోతా ఉంది. నిజంగా జీవితం మారాలి అనుకుంటే, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, ఎటువంటి కెరియర్నైనా చూస్ చేసుకోండి, ఆ కెరియర్లో సులభంగా, సునాయాసంగా, అద్భుతంగా ఎదగాలి అనుకుంటే, ఎలాంటి నజర్నైనా పటాపంచలు చేయాలి అనుకుంటే, కంటికి కనిపించిన రక్షణ కవచం మన చుట్టూ, మన గృహం చుట్టూ, మన కుటుంబ సభ్యుల చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి అంటే దట్ ఈజ్ ఓన్లీ 1 and 1 ప్లాట్ఫామ్. మళ్ళీ రాదు అలాంటిది. ఇకపోతే 100% అలాంటి సబ్జెక్టే మళ్ళీ రాదు. వచ్చినా ఇట్స్ అ డిఫరెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. సో ధన బ్రహ్మాస్మి లైవ్ అన్నది ఐఎమ్ టెల్లింగ్ యూ, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్స్తో పాటు December 21, 2025 100% ఎవరు మర్చిపోరు. అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆ రోజు గ్రేట్ చేంజెస్, సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ జరుగుతుంది ఆ రోజు నైట్. సృష్టిలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఆ రోజు నైట్. సొలిస్టిస్ వెల్త్ యాక్టివేషన్ అని కూడా చెప్పొచ్చు, దాని టెక్నికల్ వర్డ్. December 12వ నెల 1 + 2 3 యూనివర్సల్ నెంబర్. 21వ తేదీ 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025 2 + 0 + 2 + 5 = 9. 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్, ఒక కంప్లీషన్ నెంబర్. సో గ్రేట్ ఎనర్జీస్ ఆ రోజు భూమిలో ఆవిర్భవించబోతా ఉన్నాయి.
సృష్టి నుండి ఎర్త్ అనే ప్లానెట్కి రాబోతూ ఉన్నాయి. అలాంటి టైంలో ఇన్ఫర్మేషన్ మెదడులో బాడీలో పడితే జస్ట్ ఇమేజిన్ లైఫ్ ఎలా ఉంటుందో. అండ్ ఇది కాకుండా కొన్ని వందల మంది లైఫ్స్, థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ లైఫ్స్, పరోక్షంగా చూసుకుంటే లక్షల మంది జీవితాలు అద్భుతంగా మారాయి బై ద గ్రేస్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. అలాంటి లైఫ్ టెస్ట్ మనీస్ 100+ ఉండబోతా ఉన్నాయి. ఏమి చెప్పినా తక్కువే తల్లి. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్, నిజంగా లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే జీరో బ్యాక్గ్రౌండ్ నుండి హై బ్యాక్గ్రౌండ్ పీపుల్ అక్కడికి అటెండ్ అవుతూ ఉన్నారు. లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఆర్ కమింగ్. ఒక ఏమీ లేని స్థాయి నుండి, ఒక యావరేజ్ పర్సనాలిటీ నుండి ఒక ఆసమ్ పర్సనాలిటీకి ఎదిగిన వ్యక్తులు చాలా మంది అక్కడికి వచ్చి వాళ్ళ టెస్ట్ మనీ షేర్ చేసుకోబోతా ఉన్నారు. అది వినడం వల్ల మనం కూడా లైఫ్లో ఏదో ఒకరోజు ఆసమ్ పర్సనాలిటీ స్టేజ్లోకి వెళ్తాము అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు నేను కలిపి 1 డే జర్నీ చేయబోతా ఉన్నాం. అతి దగ్గరలోనే ఉంది. డిసెంబర్ 21వ తారీఖు ఫ్రమ్ మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 అక్కడ కలుద్దాం. మరి ఆ ప్రోగ్రామ్కి మీరు ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే కామెంట్స్లో మీ లొకేషన్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, తెలంగాణ, సో అండ్ సో. మీ లొకేషన్ టైప్ చేస్తూ ఐ ఆమ్ రెడీ అని టైప్ చేయండి. అతి త్వరలో మీరు నేను కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సో చూసారు కదా, మనకి గురుగారు చెప్పినట్టు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది అయితే మనం ఈ December 21st రన్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మనకి లాస్ట్ టైం ఒక ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది మనం చాలా సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అందులో కూడా చాలామంది ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అండ్ వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, మంచి రిజల్ట్స్ని పొందడానికి ఆ ప్రోగ్రామ్ అనేది చాలా మందికి హెల్ప్ అయింది. దాని తర్వాత కూడా మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకు కూడా మనకి ఎంక్వైరీస్ అనేవి వచ్చాయన్నమాట. మన వ్యూవర్స్ నుంచి అండ్ మన డిసైపుల్స్ దగ్గర నుంచి, చాలామంది దగ్గర నుంచి ఎంక్వైరీస్ వచ్చాయి, మళ్ళీ మనకి ఎప్పుడు ఆఫ్లైన్ ప్రోగ్రామ్ వస్తుంది అనేసి. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం ఎలాగో ఆ డౌట్ అయితే మనకు క్లియర్ అయింది. మనకి December 21st రోజు మనకి ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ అందులో ఏమేమి జరుగుతుంది, ఏం చెప్పబోతున్నారు అనేది ఎలాగో మనం గురుగారి మాటల్లో విన్నాము. అయితే ఎవరికైనా కానివ్వండి, ఎలాంటి సమస్య ఉన్నా కానీ, అంటే మీరు ఒకవేళ కెరియర్ గురించి బాధపడుతున్నారా, లేదంటే రిలేషన్షిప్ మ్యాటర్సా, లేకపోతే మనీ గురించా, పిల్లల గురించా, ఏ దాని గురించి అయినా కానీ మీరు ఒక మంచి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అని అనుకొని వెయిట్ చేస్తున్నారని అయితే దిస్ విల్ బీ ద వన్ టైమ్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ ప్రాబ్లమ్స్. రిపీట్, దిస్ విల్ బీ ద వన్ టైమ్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఎందుకు అంటే దీని తర్వాత మనకి ఎప్పుడైనా కానీ ఏ ఆన్లైన్ కానీ లేదంటే ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్ రన్ చేసినా కానీ, లేదంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పర్సనల్ అపాయింట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అనేవి మేము వింటూ ఉంటాం యాక్చువల్లీ. సో వాళ్ళకి ఎంత బాగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి కానీ, లేదంటే యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించడానికి చాలా మంచిగా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సో ఈ గ్రేట్ అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా మందికి హెల్ప్ అవబోతోంది. ఎవరైతే ట్రాన్స్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ వాళ్ళ లైఫ్ని సక్సెస్ఫుల్గా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అండ్ మిరాకిల్స్ని చూడాలి అని అనుకుంటున్నారు అని అయితే ఈ ప్రోగ్రామ్ మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అండ్ ఫ్యూ స్లాట్సే ఉన్నాయి. ఎందుకు అనంటే దీనికి మనకి ఈ ప్రోగ్రాంలో ఇప్పుడు కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్కి మనకి మంచి పెద్ద సెలబ్రిటీస్ కూడా, మన నోన్ ఫేజెస్ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వబోతున్నారు అనమాట. సో అందుకనే స్లాట్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ఈ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవాలి అని అంటే త్వరగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. సో అందుకనే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని వెంటనే మీరు కాంటాక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి.